హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికైతే మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. మరి నేను వీడియోలో మీరు చూసుకోవచ్చు, నేను వెనుకవైపు అడుగులు వేస్తున్నాను అనే గ్రౌండ్కి వచ్చి మరి వెనుకవైపు అడుగులు వేస్తుంది ఏంటని మీకు ఒక ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇప్పుడు అంటే ఆరోగ్యాన్ని మన చేతుల్లో కాపాడుకోవడానికి వెనుకడుగులు కూడా చాలా ప్రాముఖ్యమైనది మనకు తెలుస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా అంటే కాలేజీ వాకర్స్ మిత్రులు అందరూ కూడా వెనుకడుగు వేస్తూ తన ఆరోగ్యాన్ని వాళ్ళ చేతులతో కాపాడుకున్న పరిస్థితి ఉంది. అసలు మరి వెనుకడుగుల వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి, దాని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి, వాకర్ మిత్రుని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అందరూ అంటే మామూలుగా గ్రౌండ్కి వచ్చి ముందు వ్యాయామం చేసుకుంటూ ముందు నడుస్తుంటారు. మరి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వెనుకడుగులు ప్రాముఖ్యత, ఆరోగ్యం మీద ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. అందరూ కూడా వాటిని ఆ నడవడికను అమలు చేస్తారు. అసలు ఏంటి సార్ దాని ప్రయోజనం ఏంటి అసలు? ఓకే, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. వాస్తవంగా ప్రతిరోజు అనేక మంది పట్టణ ప్రముఖులు వచ్చి వాకర్స్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటున్నాము. అయితే సాధారణంగా ముందు వాకింగ్ చేయడం అనేది అది సాధారణంగా జరిగేటువంటిదే. అది అనేక సంవత్సరాలు కూడా చేసిన తర్వాత ఈ మధ్యన మాస్ మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదా పేపర్లో కానీ అనేక మంది శాస్త్రవేత్తలు కానీ లేదా ఇతర డాక్టర్లు కానీ చెప్పినటువంటి అంశం ప్రకారం మామూలుగా ముందు నడిచినటువంటి దానికంటే ఒక 5-10 నిమిషాలు బ్యాక్ వాకింగ్ కూడా చేస్తే మోకాళ్ళ మీద స్ట్రెస్ తగ్గుతుంది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, తర్వాత మైండ్ కూడా పీస్ఫుల్నెస్ పెరుగుతుంది అనేటువంటి చాలామంది అభిప్రాయాల మేరకు ఈ మధ్యన వాకర్స్ కూడా ఎక్కువ మంది మరి బ్యాక్ వాకింగ్ ప్రియారిటీ ఇస్తున్నారు. మహిళలు కూడా బ్యాక్ వాక్ చేయడం లోపల కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ రకంగా కొంత మేరకు మోకాళ్ళ మీద స్ట్రెస్ తగ్గడం అనేది వాస్తవం. కాబట్టి ఆ రకంగా మోకాళ్ళ మీద అంటే వెనుకకు వాకింగ్ చేయడం అనేది కొంత ప్రాచుర్యంలోకి వచ్చి దాన్ని అనుసరిస్తున్నారు అందరూ. ఇటీవల మనం చూస్తున్నాం, అంటే మొబైల్స్ కానీ టీవీలో కానీ ఎక్కువ అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉందని చెప్పేస్తున్నారు. ఈ బ్యాక్ వాక్ నడవడం వల్ల మనకి ఏ విధంగా ప్రయోజనం ఉన్నారు? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక 500 మంది వాకింగ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రాచుర్యంలోకి వచ్చింది బ్యాక్ వాకింగ్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే సైకలాజికల్గా బ్రెయిన్ కూడా ముందుకే ప్రయారిటీ ఇస్తుంటుంది. అంటే 2 సైడ్స్గా ఉపయోగించుకోవడానికి బ్యాక్ వాకింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దీనివలన కూడా మేము ప్రత్యక్షంగా అనుభవించింది ఏంటంటే, ఇంతకుముందు మాకు కొంచెం పెయిన్స్ లాగా ఉండేది, కానీ ఈ బ్యాక్ వాకింగ్ తోటి పెయిన్స్ పోయినాయి, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా కూడా మాకు చాలా బెనిఫిట్గా ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మా స్టేడియంలో కూడా బ్యాక్ వాకింగ్ మొదలుపెట్టిండ్రు. మరి దీనివలన చాలా మంచిది. యువత కూడా ఇంకా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. యువత సెల్కు దూరంగా ఉండాలి, వాకింగ్, యోగా ఇలాంటి దాంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి ఆరోగ్యం కాపాడుకుంటూ ఒక మెరుగైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడాలని మా కాలేజ్ వాకర్ అసోసియేషన్ చెప్తా ఉంది. మామూలుగా ముందు అంటే ఫ్రంట్ సైడ్ ఎంతసేపు వాకింగ్ చేస్తే బాగుంటుంది, బ్యాక్ సైడ్ ఎంతసేపు చేస్తే టైమింగ్స్ ఉన్నాయి అంటే? అంటే ఒక 10 minutes చాలండి వెనక వైపు. అంటే అది బై ప్రాక్టీస్లో కూడా ఒక 10-15 నిమిషాలు చేస్తే ఇంకా మంచిది. ముందుకు ఒక అరగంట నడిచిన, ఏజ్ బట్టి ఒక అరగంట నడిచిన, వెనకకు మాత్రం ఒక 10-15 నిమిషాలు కనుక నడిచినట్టయితే రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది, పీస్ఫుల్గా ఉంటుందండి, స్ట్రెస్ తగ్గుతుంది. మీరు చెప్పండి. ఈ మధ్య కాలంలో చాలా ఒక 1 hour వాకింగ్ చేస్తే ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు బ్యాక్ వాకింగ్ చేస్తున్నాం. దానివల్ల మానసిక స్ట్రెస్ కానీ ఇంకా వేరే ఇతరత్ర ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బంది ఏం లేకుండా కొంచెం మంచిగా అనిపిస్తుంది. దీనికి ఏంటంటే అందరూ కూడా కొంచెం బ్యాక్ వాక్ చేస్తే బాగుంటుంది. అట్లనే మా దగ్గర యోగా కూడా చేస్తున్నారు. యోగా కొద్దిసేపు, బ్యాక్ వాక్ కొద్దిసేపు, వాకింగ్ కొద్దిసేపు అట్లా చేస్తే కొంచెం ఇప్పుడు వచ్చేటటువంటి రోగాల బారి నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. మీరు చెప్పండి. మనం ఉదయం లేస్తే మనం అంటే ఉరుకుల పనుల జీవితంలో ముందు నడుస్తుండే వ్యవస్థ అనేది కూడా ఏదో కొంచెం అలసట కోసం, ఉత్సాహం కోసం మనం గ్రౌండ్కి వస్తుంటాం. ఈ నేపథ్యంలో కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం గడిపిన నేపథ్యంలో ఈ బ్యాక్ వాకింగ్ అనేది కూడా ఇప్పుడు బాగా తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా దీని ఎట్లా మనకి ఆరోగ్యపరంగా దీన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. బ్యాక్ వాక్ చేయడం వల్ల వెరికోస్ వ్యాధి కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రోజుకు ఒక 15 నిమిషాలు కనుక బ్యాక్ వాక్ చేస్తే వెరికోస్ వ్యాధి తగ్గుతుందని మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. దాంతో తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ముందుకు ఒక 1/2 hour నడిచినా కానీ బ్యాక్ వాక్ ఒక 10 నిమిషాలు నడిపితే సరిపోతుంది. తర్వాత దాంతో పాటు మనం ఒక యోగా చేసుకోవటం, యోగా చేయడం వల్ల కానీ మలబద్ధకం కానీ ఎట్లాంటివి అని మొత్తం క్లియర్ అవుతుంది. చాలా యాక్టివ్గా ఉంటున్నాం. మనం రోజుకు ఖచ్చితంగా వచ్చి వాకింగ్ చేయాలి, బ్యాక్ వాక్ చేయాలి.
తర్వాత యోగా చేయటం వల్ల అందరం ఆరోగ్యాలు మంచిగా కాపాడుకుంటాం అవుతాం. ఉన్న 4 రోజులు మంచిగా బతకగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. అది అంతవరకు ఓకే. మీరు చెప్పండి, ఇప్పుడు పరిశోధనలో కూడా చాలా అధ్యయనాల్లో కూడా బ్యాక్ వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ అనేది కూడా చాలా పరిశోధనలు కూడా చెప్తున్నారు. దాని మీద కొన్ని ప్రయోగాత్మకంగా కూడా చేశారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. నేను గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నా వాకింగ్కి. అలాగే ఈ మధ్యకాలంలో ఒక 30 నిమిషాలు ముందు వాకింగ్ చేసిన తర్వాత వెనకడుగు బ్యాక్ వాకింగ్, దీనివల్ల యూజ్ ఏమైందంటే స్టార్టింగ్లో నేను కొంచెం తడబడ్డా. అంటే వెనక ఎవరున్నారు లేదు చూసుకోవడం. ఎవరైనా బ్యాక్ వాకింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. స్టార్టింగ్లో 1 నిమిషము 2 నిమిషాలు, ఈరోజు నేను ఒక 10 నిమిషాల వరకు నడవగలుగుతా. దానివల్ల నాకు ఏమైతే అంటే వెయిట్ అనేది కంటిన్యూగా అదే స్టెబిలిటీగా ఉంటుంది. అంటే వెయిట్ గెయిన్ అనేది లేదు. ఇంకొకటి ఏదైనా ఏకాగ్రత బాగా పెరిగింది. ఎందుకంటే వెనకకి నడవడం వల్ల ఏంటంటే మన చూపు కానీ మన శ్రద్ధ కానీ మన నడవడిక కానీ కేవలం వాకింగ్ మీదే ఉంటుంది. దాదొకటిను నేను ఒకటి చిన్నప్పటి నుంచి నేను నిలబడే వ్యాపారంలో ఉన్నా. నాకు కొంచెం వెరికోవెన్స్ ప్రాబ్లం, దానివల్ల వస్తుందో నా ముందు జాగ్రత్త కూడా బ్యాక్ వాకింగ్ వల్ల ఏమైందంటే నాకు ఆ నొప్పులు కానీ బాడీలో ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు, జీర్ణ వ్యవస్థ కానీ ఇవన్నీ బాగున్నాయి నాకు. సో అందరూ ఒక 30 మినిట్స్ ఫ్రంట్ వాకింగ్ నడిచిన తర్వాత ఓ 10 మినిట్స్ ఎవరి వయసును బట్టి వారి ఏజ్ని బట్టి నడిస్తే బాగుంటుంది అనేది నా యొక్క సలహా. ఇప్పుడు మనం చూస్తున్నాం సామాన్యంగా ఎక్కువ యువత కన్నా కూడా ఏజ్ వాళ్ళే గ్రౌండ్కి వస్తున్నారు. అంటే యువత కూడా బాగా బద్ధకంగా వస్తా ఉండి కూడా వాళ్ళు ఈ గ్రౌండ్కి వచ్చి ఇలా రాలేకపోయే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నడక అనేది వాళ్ళకి ఏం చెప్తారు? యువత కూడా మీరు ఏం చెప్తారు? అంటే ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న వాతావరణంలో స్ట్రెస్కు గురి అవుతున్నారు యువత కూడా, వాళ్ళు చేసే చదువులకు కానీ. కాబట్టి వాకింగ్ చేయడం వల్ల వ్యక్తి యొక్క ఆలోచనలు మారుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. బ్యాక్ వాకింగ్ చేయడం వల్ల మజిల్స్ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ తగ్గడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి యువత కానీ ఏజ్డ్ వాళ్ళు కానీ వాళ్ళ ఏజ్ని బట్టి ముందు వాకింగ్ చేస్తూ దాంతోపాటు బ్యాక్ వాకింగ్ కూడా 5-10 నిమిషాలు చేయడం వల్ల వెన్నునొప్పి, మజిల్స్ పెయిన్స్, కండరాల నొప్పులు ఇవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అవి దాని యొక్క రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా బ్యాక్ వాకింగ్ మీద ఇంట్రెస్ట్ పెడితే ఏకాగ్రత కూడా పెరుగుతుందని నా అభిప్రాయం. మీరు చెప్పండి, ఇప్పుడు మామూలు రోజులలో కూడా ఆ యువత అంటే చెడుకి బానిసలు అవుతున్నారు, గ్రౌండ్ కూడా దూరం పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో మీరు యువతకి ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఈ పళ్ళ రసాలకి జ్యూస్లకు కూడా మనం ఉదయం వేస్తే ఆరోగ్యం మనల్ని కాపాడుకుంటున్నా పోతుందనే పరిస్థితిలో ఏం చెప్తారు అసలు మీరు? సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు యువత సిటీలల్లో ఈ మత్తు మందుకు అలవాటు పడి బాగా యువత చెడిపోతారు. అదన్నీ బంద్ చేసుకొని ప్రతిరోజు గ్రౌండ్కి వచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ ప్రతిరోజు గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసినట్లయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, అంత బాగుంటుంది. అప్పుడు యువత అంతా ఒక్కొక్కరు 12 గంటల వరకు 1 గంట వరకు మందు తాగుడు కానీ ఈ అన్ని గంజాయి లాంటివి వాడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులను ఏడిపించుడు, ఓవర్ డ్రైవింగ్ చేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఏడిపించుడు ఇవన్నీ మానుకొని ప్రతిరోజు గ్రౌండ్కి వచ్చినట్టయితే హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, అక్కచెల్లెలు హ్యాపీగా ఉంటారు. కాబట్టి అందరు రావాలి. బ్యాక్ వాక్తో ఏంటంటే ఫస్ట్ మనం మడమ పడుతుంది ముందు వాకింగ్ చేస్తే, బ్యాక్ వాక్తోని ఈ బొటనవేలు కంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మన ఇంట్లో ముందుకే నడుస్తారు కానీ మడమ పడి ఇట్లా నడుస్తూ ఉంటుంది. బ్యాక్ వాక్ నడిచినప్పుడు ఈ బొటనవేలు పడి ఆపోజిట్ నడిచినప్పుడు మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని మనం పేపర్లో చదువుతున్నాము. మనం ఇవన్నీ చేస్తుందని లాస్ట్ మన ఏజ్లో చక్రవడ్డీ బార్వడ్తో కూడా మనకు చాలా ఉపయోగపడతాయని సోషల్ మీడియాలు కానీ పేపర్లు కానీ చదువుతున్నాం. కాబట్టి మనం ప్రతిరోజు యువత గ్రౌండ్కి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, బ్యాక్ వాక్ వల్ల అసలు ఉపయోగం ఏముంది అంటారు? బ్యాక్ వాక్ వల్ల మజిల్స్ చాలా గట్టి పడతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందని మాకు నమ్మకం ఉంది. అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ విన్నర్ గా ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ వాకర్స్ మిత్రులైతే కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ అంటే ఆరోగ్యం పట్ల కుస్తీలు పట్టు కూడా వాళ్ళకి బ్యాక్ వాకింగ్ చేస్తూ వాళ్ళు తమ ఆరోగ్యాన్ని మీద కాపాడుకుంటున్నారు. అంటే ముందు అంటే ఫ్రంట్ వాక్ ఒక అర్ధ గంట చేసిన తర్వాత కూడా ఇట్స్ బ్యాక్ వాక్ కూడా ఒక 10-15 నిమిషాలు చేసినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఆరోగ్యం కాపాడుకుందానికి మీరు కూడా బ్యాక్ వాక్ చేయడం అలవాటు చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.